ఉత్తరప్రదేశ్ బారాబంకీలో తీవ్ర విషాదం నెలకొంది. ఔసనేశ్వర్ మహాదేవ్ ఆలయంలో తొక్కిసలాట జరిగింది. అయితే కరెంట్ తీగల పైన కోతులు దూకడంతో విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. కరెంట్ తీగలు తెగిపడడంతో భక్తులంతా కంగారు పడిపోయారు. ఒక్కసారిగా భయభ్రాంతులతో వారంతా పరుగులు పెట్టడంతో తొక్కిసలాట గురైంది. సో అయితే ఈ ప్రమాదంలో 19 మందికి కరెంట్ షాక్ తగిలింది. సో దాంట్లో 2 భక్తులు మృతి చెందారు, పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రస్తుతానికి ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనబడుతోంది. మనం చూస్తున్న విజువల్స్ లో కొంతమంది హాస్పిటల్కి చేరుకున్నారు. ఆసుపత్రికి చేరుకొని చికిత్స తీసుకుంటూ ఉన్నారు. ఔసనేశ్వర్ ఆలయం అది ఉత్తరప్రదేశ్లోని బారాబంకీలో ఉంది. సో విద్యుత్ తీగలు ఉన్నాయి. విద్యుత్ తీగలపై నుంచి కోతులు నడుస్తూ ఉంటాయి. మనం చూస్తున్నాం చాలా ఆలయాల్లో కూడా అక్కడ కోతులు ఉంటూ ఉంటాయి. అయితే ఇక్కడ విద్యుత్ తీగల పైన ఆ కోతులు నడుస్తూ ఉండగా విద్యుత్ తీగలు తెగిపోయాయి. ఆ తెగిపోయిన క్రమంలోనే అంతా తమకి కరెంట్ షాక్ తగులుతుందేమోనని చెప్పి ఒక్కసారిగా పరుగులు పెట్టారు. ఆ పరుగులు పెట్టేటువంటి ఆ క్రమంలోనే తొక్కిసలాట జరిగింది. సో 19 మందికి ఇప్పటికే కరెంట్ షాక్ తగిలినట్టు తెలుస్తోంది. దాంట్లో 2 మరణించారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనబడుతోంది. ఏదేమైనా ఈ ఘటన కొంత ఆందోళన గురి చేస్తోంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనబడుతోంది. సుమారుగా ఈ మృతుల సంఖ్య 100 వరకు చేరినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పర్లేదు. బికాస్ అక్కడ మనం విజువల్స్ చూస్తున్న పైన గమనించండి, ఎంతమంది తొక్కిసలాట కిక్కిరిసిపోయే జనం ఉన్నారు. ఇసుకేస్తే రాళ్ళంత జనం అక్కడ కనబడుతూ ఉన్నారు. సో ఈ జనం మధ్యలో నుంచి ఒక్కసారిగా తొక్కిసలాట జరిగిందంటే చిన్న విషయం ఏం కాదు. ఒకసారి మన విజువల్స్ లో గమనిస్తే ఆ విజువల్స్ లో పైన బాక్స్ లో కనబడుతున్న విజువల్స్ లో ఎటువంటి దేవాలయం, అక్కడ ఎటువంటి ప్రజలు ఉన్నారు, ఎంతమంది భక్తులు చేరుకున్నారు, కిక్కిరిసిపోయే జనం ఏ విధంగా ఉన్నారో చాలా క్లియర్ కనిపిస్తోంది. ఆ సమయంలో తొక్కిసలాట జరిగిందనంటే అక్కడ ప్రజలు ప్రాణాల కోసం పరుగులు పెడుతున్న క్రమంలో ఎంతమంది వారి కాళ్ళ కింద నలిగిపోయి ఉంటారు, ఎంతమంది గాయాల పాలై ఉంటారు తలుచుకుంటేనే కొంత ఆందోళన గురి చేస్తోంది.